హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 33. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. కీర్తన ఆది వైపు చూసి గర్వంగా తలెగరేసింది. చెప్పండి తాతగారు. అప్పుడు ఏమీ అనకుండా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు, నాకు చెప్పండి అంటూ ముందుకొచ్చి అడుగుతుంది కీర్తన. మీరు వాళ్ళ మధ్య తేడాలు చూపిస్తున్నారు. ఆ మాటకి తాతగారికి చాలా బాధ కలుగుతుంది. అందరికీ సమానంగానే చూశాను. ఈ అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనుకుంటాడు. చెప్పండి తాతగారు, సమాధానం చెప్పండి. తాతగారు ఏం మాట్లాడలేక ఇబ్బంది పడ్డం గమనిస్తారు. చూడు, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అయినా నేను మా తమ్ముడితో మాట్లాడాలి అని జై కీర్తనని దాటుకుని లడ్డూ దగ్గరికి వెళ్తాడు. నిజం చెప్పరా, ఎందుకిలా చేశావు? నిజంగానే ప్రేమించానన్నయ్య. మీరు ఒప్పుకోరు అనుకొని పెళ్లి చేసుకొని వచ్చాను అని ఆది చెప్పినట్టుగానే చెప్తాడు. తననేమీ అనలేదు కదా. శ్రేష్ఠ అని అందరూ యాక్సెప్ట్ చేశారు కదా. అలాగే నన్ను ఏమీ అనకుండా కీర్తనని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాడు. కానీ అందరూ నా విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓహో, ప్రతిదానికి వాళ్లతో పోటీ పెడుతున్నావన్నమాట. అంటే అది అప్పుడు శ్రేష్ఠని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు తన అమ్మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకు ఇలా చేశావని ఆదిని నిలదీశారు. మరి ఇప్పుడే కీర్తన పేరెంట్స్ ఎక్కడున్నారు, వాళ్ళకి చెప్తారా? అసలు వాళ్ళకి తెలుసా లేదా అని సీరియస్గా అడుగుతాడు జై. ఏదో ఒకటి మాట్లాడు అని గట్టిగా అరుస్తాడు జై. లడ్డు కొద్దిగా ఉలిక్కిపడ్డాడు. కీర్తన మాత్రం దడుచుకొని 2 అడుగులు వెనక్కి వేస్తుంది. భయంగా జై వైపు చూస్తుంది. తాతగారికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏదైనా అనగానే ఈ అమ్మాయి పెడార్థం తీసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడైనా గొడవ పెద్దదవుతుంది. ఈ అమ్మాయి ఇప్పుడే వచ్చి నా పెద్దరికాన్ని ప్రశ్నిస్తుంది అని సోఫాలో కూర్చొని అనుకుంటూ ఉంటారు శ్రీనివాసరావు గారు. అంటే కీర్తనకి ఎవరూ లేరన్నయ్యా. మరి ఎన్నో ఏళ్ళు తను ఎక్కడుంది, ఎవరింట్లో ఉంది అని అడుగుతాడు జై. తను ఒక అనాథాశ్రమంలో ఉంది. తన గురించి ఆలోచించడానికి అడగడానికి నేను తప్ప ఎవరూ లేరు. ఇలాంటి అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదని భయం వేస్తుంది. అందుకే పెళ్లి చేసుకొని వచ్చాను అంటాడు లడ్డు అని నసుకుతూ చెప్తాడు. ఆది విషయంలో అంటే శ్రేష్ఠ గురించి అందరికీ తెలుసు. తన ఫ్యామిలీ గురించి కూడా తెలుసు కాబట్టి ఎవరు పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఏం చేయమంటారు తాతగారు? ఏం చేయమంటారు? తాతగారు అన్నట్టు తాతగారి వైపు చూస్తాడు జై. ఆయన చిన్నగా తల ఊపుతున్నాడు. లడ్డు, నీ ఇష్టాన్ని ఇంట్లో ఎవరూ కాదనరు. పెళ్లి చేసుకొని వచ్చావు, చాలా సంతోషంగా. ఇక అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళు అని వర్ధిని గారు చెప్తారు. ఎందుకంటే తాత మనవడు సైగ చేసుకుని ఏం మాట్లాడకపోవడాన్ని వర్ధిని గారు గమనిస్తారు. వాళ్ళ నాన్న ఇబ్బంది నేను చూడలేక మాట్లాడుతున్నారు వర్ధిని గారు. లడ్డు, కీర్తన లోపలికి వెళ్తారు. తాతగారు చాలా బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. శ్రీవారు ఏంటిదంతా? చెప్పాడు కదా తనకెవరూ లేరు కదా, అందుకని పెళ్లికి ఒప్పుకోమని అనుకొని పెళ్లి చేసుకొని వచ్చాడంట. మీ మరిదిగారు చెప్పింది ఇదే కదా. ఇంకేమైనా అడగాలనుకుంటే వెళ్ళి తననే అడుగు. నా మరిదని వెనకేసుకొస్తావు కదా. నీకేమైనా చెప్తాడేమో చూడు. ఇక ఈ విషయం గురించి నన్ను విసిగించకు అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు జై. ఇదేంటి పెద్దమ్మ, తనని పెళ్లి చేసుకొని వస్తే ఆ కోపం నా మీద చూపిస్తారు మీ అల్లుడు. నాకు ఏం అర్థం కావట్లేదు అని ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. సైలెంట్గా అందరూ వెళ్ళిపోతారు. శ్రేష్ఠ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళ అక్క వైపు చూసి, అన్ని విషయాలు ఎక్కువగా పట్టించుకుంటే ఇలాగే పెయిన్ ఫీల్ అవ్వాలి. అందుకని కొన్ని విషయాలకి దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం అని ఎవరికో చెప్తున్నట్టుగా చెప్పి వెళ్ళిపోతుంది శ్రేష్ఠ. దక్ష ఆలోచిస్తూ కూర్చుంది. జై కిందకు వస్తాడు. తాతగారు పిలుస్తున్నారు పద అని దక్షతో కలిసి తాతగారి ఆఫీస్ రూమ్లోకి అడుగు పెడతారు. ఏంటి తాతయ్య, ఇక్కడికి రమ్మన్నారు? ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? మీకే కాదు తాతయ్య, మాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకో కానీ కీర్తన విషయంలో అందరికీ అసంతృప్తిగా ఉంటుంది. జై, చెప్పండి తాతయ్య. నా మనవరాలకి సంబంధాలు చూద్దాంరా. తెలీదు,
చాలా ఆందోళనగా దిగులుగా ఉంది. తాతయ్య అనుకుంటూ ఇద్దరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఏంటి తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎత్తుపల్లాలు చూశారు. అలాంటిది మీరే ఇలా డీలా పడిపోతే ఎలా? కొంచెం ధైర్యంగా ఉండండి తాతయ్య అంటుంది దక్ష. ధైర్యంగా ఏమో కానీ భయంగా ఉంది తాతయ్య అని ఇద్దరూ ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆది ఇలాగే చేశాడు కదా అని లడ్డు అన్నాడు. వాళ్ళిద్దరూ అలా చేసినప్పుడు మేం చేస్తే తప్పేంటని ఈ అమ్మాయిలంటే మన పరిస్థితి ఏంట్రా? ఆ మాటకి భార్యాభర్తలు ఇద్దరూ కంగారు పడతారు. ఇక అలాంటిది ఏమైనా జరిగితే తట్టుకునే ఓపిక శక్తి ఇవి మనసుకి శరీరానికి లేదు. అందుకని వాళ్ళ ముగ్గురికి తొందరగా పెళ్ళిళ్ళు చేద్దాం. మంచి సంబంధాలు చూడు. తాతయ్య మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. చిచి, వాళ్ళు ఎప్పటికీ అలా చేయరు అంటుంది దక్ష. చూడు దక్ష, ఆది లడ్డు మాత్రం ఇలా చేస్తారని ఊహించామా? ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు. అందుకే చెప్తున్నాను, వెంటనే సంబంధాలు చూడు జై. అలాగే తాతయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను అంటాడు జై. సరే, ఇక మీరు వెళ్ళండి, నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అంటారు. తాతగారు జ్యూస్ ఏదంత ఇవ్వమంటారా? ఇప్పుడు నాకేం వద్దు అని చెప్పడంతో వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. శ్రీవారు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా లవ్లో ఉన్నారేమో మనకు అర్థమవుతుంది. ఏమో దక్ష, ఏమీ అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాంలే, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు. జై ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా రోహిత్ నిలబడి ఉంటాడు. రోహిత్ని చూడగానే జై కారాపి ఫాస్ట్గా కార్ దిగి వచ్చి తన షర్ట్ పట్టుకుంటాడు. ఏంటి జై, కోపం వచ్చిందా అని గట్టిగా నవ్వుతాడు రోహిత్. అసలే కోపంగా ఉన్న జై ఆ నవ్వుకి ఇంకా ఇరిటేట్ అవుతాడు. ఆ కోపంలో కాలు పైకెత్తి తన మోకాలపై రోహిత్ పొట్టలో గట్టిగా గుద్దుతాడు. రోహిత్ నొప్పితో బాధపడుతున్నా కానీ జై కోపాన్ని చూసి గట్టిగా నవ్వుతాడు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. బిజినెస్లో నిన్ను దెబ్బ కొట్టలేకపోయానని బాధపడ్డాను, కానీ ఇప్పుడు నీ ఫ్యామిలీలోకి నా మనిషిని విజయవంతంగా పంపించాను. ప్రతిరోజు ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ తట్టుకోలేక నీ మైండ్ బాగా డిస్టర్బ్ అవ్వాలి. ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోవాలి. ఆ డిస్టర్బ్తోనే బిజినెస్లో నీకు లాస్ రావాలి. సిగ్గు లేదారా నీకు? ఆడపిల్లను అడ్డం పెట్టుకుని గెలవాలనుకుంటున్నావా? నువ్వు మగాడు అయితే డైరెక్ట్గా నాతో పోటీ పడుతూ ఇలాంటి చెత్త పనులు చేయకు అంటాడు జై. ఏం చేస్తాం? భీష్ముడంతటి వాడిని పడగొట్టాలంటే శిఖండి అవసరమైంది. అలాగే నీ అంతం చూడడానికి నేను పంపించిన అస్త్రం ఈ కీర్తన. ఇప్పుడే ఏముంది జై, ముందు ముందుంది ముసళ్ళ పండగ. ప్రతి క్షణం ఇంట్లో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. జై ఆవేశం తట్టుకోలేక రోహిత్ని పిచ్చకొట్టుడు కొడతాడు. రోహిత్ మాత్రం నేను అనుకున్న సాధించానని విజయ గర్వంతో జైని కూడా కొడుతూ ఉంటాడు. అలా ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటూ మట్టిలో దొర్లుతూ ఉంటారు. రోహిత్కి బాగా దెబ్బలు తగులుతాయి. అయినా రోహిత్ నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకి జైకి ఇంకా కోపం వచ్చి కారులో ఉన్న ఇనుపరాడ్ తీసుకొచ్చి కారు అద్దాలు పగలు కొడతాడు. ఆ కోపంలోని రోహిత్ని కూడా 2 కొడతాడు. రోహిత్ మాత్రం ఇంకా నవ్వుతూ ఉండి జైని రెచ్చగొడుతున్నాడు. ఎన్ని కొట్టినా కానీ నీకు సిగ్గులేదారా అని కారెక్కబోతుండగా, జాగ్రత్త రోయ్, కీర్తన పెట్టే టార్చర్కి మీ తాతకి హార్ట్అటాక్ వచ్చి పోతాడేమో. ఆ మాటకి జై ఆవేశం వస్తుంది. గబగబా రోహిత్ దగ్గరికి వచ్చి తన గొంతు పట్టుకుని గట్టిగా నొక్కుతూ, ఇంకొకసారి తాతయ్య గురించి మాట్లాడితే నీకు ఇక్కడే పాడ కడతాను. ఆయన్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. నువ్వు ఇలాంటి బ్రోకర్ పనిచేయడం ఆపు. రోహిత్ నొప్పితో గింజుకుంటూ కూడా నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే జైకి ఇంకా కోపం తెప్పించాలి. ఆ కోపంలో ఏదో ఒక పొరపాటు చేయాలనేది రోహిత్ ప్లాన్. బాగా ఆవేశంగా ఉన్న జై ఆగకుండా ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఎంత కొట్టినా కుక్కతో ఒక వంకర అన్నట్టు రోహిత్ నవ్వుతూనే ఉంటాడు. వచ్చి నిన్ను కొట్టినా ఒకటే, ఆ కుక్కని కొట్టినా ఒకటే అనుకుని రోహిత్ని వదిలేసి వెళ్ళిపోతాడు జై. వామ్మో, వాడిని రెచ్చగొట్టాలని నవ్వుతున్నాను కానీ లోపల ఏ పార్ట్స్ పనిచేస్తున్నాయో పనిచేయట్లేదో కూడా అర్థం కావట్లేదు. నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండ్రా బాబు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా దూరంగా ఉండి అదంతా చూసిన డ్రైవర్ వచ్చి రోహిత్ని ఎక్కించుకొని హాస్పిటల్ వైపు కారు పోనిస్తాడు. జైకి ఇంతసేపు రోహిత్ని కొట్టినా కానీ కోపం ఆవేశం కంట్రోల్ అవ్వట్లేదు. స్టీరింగ్ మీద గట్టిగా కొడతాడు.
రోడ్డు మీద చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఎటు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటాడు. అలా రోడ్డు మీద ఇష్టం వచ్చినంతసేపు చాలాసేపు చాలా లేటుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరు ఇంట్లో వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. జై వాటర్ బాటిల్ తీసుకొని ఆగకుండా తాగుతాడు. వెంటనే తన రూమ్లోకి వెళ్తాడు. జై కోసం ఎదురు చూస్తూ బెడ్కి ఒక పక్కగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్న దక్ష జైని చూడగానే గబగబా తన దగ్గరకు వస్తుంది. తన ఒంటి మీద ఉన్న గాయాలు చూడగానే శ్రీవారు ఏమైందని కంగారు పడుతూ అడుగుతుంది. ఏం కాలేదు అంటాడు. ఇన్ని గాయాలైతే ఏం కాలేదంటారేంటి? ఏం జరిగిందో చెప్పండి అని గాబరాకు అడుగుతుంది. నీకు చెప్తే అర్థం కాదా? ఏం కాలేదని అంటున్నాను కదా, వెళ్ళి పడుకో. ఇలా ఏమైందని ఇరిటేట్ చేసి చంపకు అని తన మీద గట్టిగా అరిచి తనని బెడ్ మీదకు తోసేసి కోపంగా వాష్రూంలోకి వెళ్తాడు. జై అంత గట్టిగా అరిచేసరికి దక్షకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. చాలాసేపు షవర్ కింద నిలబడి స్నానం చేసి వస్తాడు. జై రూమ్లోకి వచ్చాడని కళ్ళు మూసుకొని ఉన్న దక్షకి తెలుసు. అలాగే దక్ష నిద్రపోవట్లేదు, అలా కళ్ళు మూసుకొని పడుకొని ఉందని జైకి కూడా తెలుసు. ఇక ఆ టైంలో తనని పలకరించాలని కూడా అనిపించదు జైకి. బెడ్ పక్కనే స్టూల్ మీద పాల గ్లాస్ ఉంటుంది. దాన్ని చూడగానే నా కోసమే ఇక్కడ పెట్టింది అనుకుని వెంటనే తాగుతాడు. బెడ్ మీద కాకుండా బయట బాల్కనీలో ఉయ్యాల్లో పడుకొని చాలాసేపు ఏదో ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. తెల్లారి నిద్రలేచి చూసేసరికి తన ఒంటి మీద ఉన్న గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఉంటుంది. రోహిత్ కారద్దాలు పగలు కొట్టినప్పుడు గ్లాస్ పీస్ చేతికి గట్టిగా తగిలింది. దానికి కట్టుకట్టి ఉంది. దాన్ని చూడగానే దక్షిణ ఇదంతా చేసిందని అర్థం చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు జైకి. వెంటనే రూమ్లోకి వచ్చి చూస్తాడు. అక్కడ దక్ష ఉండదు. కిచెన్లో ఉండుంటుంది అనుకుంటాడు. పాపం, రాత్రి కోపంగా తన మీద అరిచాను. అసలు ఇలా ఎందుకు బిహేవ్ చేశాను? నా కోపం అంతా ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటే అది అర్థం చేసుకోకుండా ముందు వెనక చూసుకోకుండా ఆవేశపడి అరిచేశాను. కానీ రాత్రి నేను నిద్రపోగానే ఫస్ట్ ఎయిడ్ చేసింది. వాళ్ళ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి హాల్లోకి తొంగి చూస్తాడు. దక్ష ఎక్కడా కనిపించదు. చేయి కొంచెం నొప్పిగా ఉన్న ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. అప్పుడే కీర్తన కూడా బయటకు వచ్చి తాతగారు తాతగారు అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత పొద్దున్నే తాతయ్యని ఇలా పిలుస్తుంది? మళ్ళీ ఏం పెంట చేస్తుందో ఏంటో. నిన్ననే తాతయ్య చాలా ఫీల్ అయ్యాడు అని అనుకుంటాడు జై. మళ్ళీ తాతయ్య తాతయ్య అని అంటూ ఉంటుంది. తాతగారితో పాటు కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వస్తారు. తాతగారు దర్జాగా సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కర్ర తిప్పుతూ, ఏంటో చెప్పు, ఎందుకు ఇలా పొద్దునే ఇలా అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు? లడ్డు చూసావా? నేను పిలిస్తే డిస్టర్బ్ చేశాను అంటున్నారు. బేబీ నాకు ఇన్సల్ట్ జరుగుతుంది అని గారాలు పోతుంది కీర్తన. బేబీనా అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడి నవ్వుకుంటారు. తను మామూలుగానే పిలిచింది తాతయ్య అంటూ సపోర్ట్ చేస్తాడు లడ్డు. తను మామూలుగా పిలిచిందో గట్టిగా పిలిచిందో ఇప్పుడు ఎందుకురా? తను ఎందుకు పిలిచిందో చెప్పమను. నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, నాకు ఆకలిగా ఉంది. విషయం ఏంటో చెప్తే వెళ్తాను అంటారు తాతగారు. అంటే నాకు పెళ్ళైంది కదా, ఇప్పుడు నేను కూడా ఇంటి కోడల్ని. మా పెళ్ళైందనే విషయం అందరికీ తెలియాలి. అందుకని గ్రాండ్గా మా పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం. అప్పుడు నేనెవరో అందరికీ తెలుస్తుంది. మా పెళ్ళి మీ కళ్ళ ముందు జరగలేదు అనే బాధ లేకుండా రిసెప్షన్ జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు తాతగారు అని ప్రేమ ఒలకబోస్తుంది కీర్తన. చెప్పండి తాతయ్య, ఎవరికి చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని అడిగితే, ఆదిని ఎవరు ఏం అడగలేదు, నన్ను మాత్రం ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు అని అన్నావు కదరా. పైగా ఆ ఇద్దరి మధ్య తేడాలు చూపిస్తున్నావని కూడా అన్నారా లేదా అని గంభీరంగా అడుగుతారు తాతగారు. అవును తాతయ్య అన్నాను. మరి పెళ్ళై ఇన్ని రోజులు అవుతున్నా వాళ్ళు రిసెప్షన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా తను మన కారులో కూడా కాలేజ్కి వెళ్ళట్లేదు. తన పుట్టింటి దగ్గర నుంచి స్కూటీ తెచ్చుకుంది, దాని మీదే వెళ్తుంది. సరే విషయం వదిలే, తను ఎలా వెళ్తే ఏంటేలే. అసలు ఎందుకు అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అని అర్థం కాక తాతగారి వైపు చూస్తూ ఉంటుంది కీర్తన. ఏంటి తాతయ్య అని అడుగుతాడు లడ్డు కూడా. అదేరా, మరి ఇద్దరూ మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి రిసెప్షన్ చేయకుండా మీకు చేస్తే బాగుంటుందా? ఆది ఎలా చేస్తే అలాగే అంటున్నావు కదా. వాడు ఇంతవరకు రిసెప్షన్ గురించి మాట్లాడలేదు. మీరు మాత్రం నిన్న పెళ్లి చేసుకుని వాళ్ళ రిసెప్షన్ గురించి మాట్లాడుతున్నారు.
అంతా మీ ఇష్టమేనా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఒక పద్ధతి ఉంది అని కొంచెం సీరియస్ టోన్లో అంటారు తాతగారు. తాత వాళ్ళు అలా మాట్లాడేసరికి లడ్డు సైలెంట్ అవుతాడు. ఛా, రిసెప్షన్ జరుగుతుంది అనుకొని చాలా ఆశపడ్డాను, ఈ ముసలోడంతా నాశనం చేస్తున్నాడు అని కోపంగా అనుకుంటుంది కీర్తన. లడ్డూకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నేనే ఆది శ్రేష్ఠ టాపిక్ తీసుకొచ్చాను. రిసెప్షన్ అనేసరికి తాతగారు కూడా ఆది టాపిక్ తెచ్చి నేనేం మాట్లాడకుండా చేశారు అనుకుంటాడు లడ్డు. కీర్తన లడ్డు ఏం మాట్లాడకపోయేసరికి తాతగారు పెదాల మీద చిన్న చిరునవ్వు వస్తుంది. అలాగే రాత్రి జరిగిన విషయం కూడా గుర్తొస్తుంది. జై చాలా కోపంగా వెళ్ళిపోయిన తర్వాత తాతగారిని అలా ఒంటరిగా వదలేక దక్ష లోపలికి వెళ్తుంది. ఏంటి తాతగారు సడన్గా ఇంత డల్గా కనిపిస్తున్నారు? ఏమీ లేదమ్మా, ఎందుకో తెలీదు, చాలా దిగాలుగా ఆందోళనగా ఉంది అంటారు. తాతయ్య, మీరు బిజినెస్లో ఎంతమంది హేమాహేమీలను చూశారు? అందరినీ ఎదుర్కొన్నారు. అలాగే చిన్నపిల్లలుగా ఉన్న వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశారు. అప్పటికి ఇప్పటికీ కూడా నెంబర్ 1 పొజిషన్లో నిలబడ్డారు. అలాంటిది ఇప్పుడు సింహం లాంటి తాతగారు భయపడ్డం ఏంటి? ఆలోచించండి. అవును కదా, నేనెందుకు ఇంత భయపడుతున్నాను అనుకుంటారు తాతగారు కూడా. తాతయ్య, ఇంట్లో ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు టెన్షన్ పడకండి, అది మేమంతా చూసుకుంటాం. మీ మనవడి మీద నా మీద నమ్మకం ఉంచండి. ఇలాంటి చెత్తా చెదారం ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. లేదంటే ఒక 2 నెలల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రండి, కాస్త రిలాక్స్ అవుతారు. ఈ సమస్యను కొని కాస్త ప్రశాంతంగా కూడా ఉంటుంది. అది కూడా మీరు భయపడితే గ్యారంటీగా వెళ్ళండి అని కొంచెం రెచ్చగొడుతూ మాట్లాడుతుంది దక్ష. ఆ మాట వినగానే శ్రీనివాసరావు గారికి పౌరుషం వస్తుంది. ఏంటి, నీకు ఎలా కనిపిస్తున్నాను? ఆ పిల్లకి నేను భయపడతానా? శ్రీనివాసరావు ఇక్కడ అని మీసం తిప్పుతూ మరీ చెప్తాడు. ఇలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చూశాను, ఎదిరించాను, ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాను. నా తెల్ల వెంట్రుక అంత లేదు ఆ పిల్ల వయసు. ఆ పిల్లని చూసి నేను నా ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలా? మీ తాతయ్య ఎంత పిరికి వాళ్ళ కనిపిస్తున్నాడా నీకు? ఇది నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎవరేమంటారో ఏం చేస్తారో నేను చూస్తాను. నేనేమీ అలా అనలేదు. మీరు చాలా భయపడ్డారు కదా, పైగా అమ్మాయిలకు పెళ్లి కూడా చేయమనని హడావిడి పెట్టారు కదా, అందుకని అంటున్నాను అని అంటుంది దక్ష లోపల నవ్వుకుంటూ. కొమ్మలు తిరిగిన మగాళ్ళే నన్నేమీ చేయలేకపోయారు. ఈ పిల్లంతా నాకేం భయం లేదు, చూద్దాం ఏం చేస్తుందో. అది సరే, నువ్వేంటి చేతులు తిప్పుకుంటూ వచ్చావు? వచ్చేటప్పుడు నాకు తాగడానికి కానీ తినడానికి కానీ ఏమైనా తేవచ్చు కదా అంటారు రివర్స్లో. ఇందాక వద్దు అన్నారు కదా, అందుకే తేలేదు. ఇప్పుడు ఆకలిస్తుంది, తీసుకురా. దక్ష నవ్వుకుంటూ వెళ్ళి తెచ్చిస్తుంది. తాతగారు అది తింటూ, అసలు ఇది నా ఇల్లు, మీరంతా నా వాళ్ళు. మా ఇంట్లో మీరు ఇంతమంది ఉండగా ఆ పిల్లని చూసి నేనెందుకు భయపడాలి అని చాలా ధైర్యంగా మాట్లాడతారు తాతగారు. ఇందాక కనిపిస్తున్న భయం కూడా ఇప్పుడు తాతగారి మొహంలో కనిపించట్లేదు. అమ్మయ్య అనుకుంటూ దక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాతగారు ఇదంతా గుర్తు చేసుకుని మెల్లిగా నవ్వుకుంటారు. చెప్పండ్రా, అంతా మీ ఇష్టమేనా? పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నాను కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. ఇక్కడంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను ఈ ఇంటి పెద్దని, కనీసం నాకు మర్యాద ఇవ్వడమైనా నేర్చుకోండి అని చెప్పి ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అందరికీ స్పెషల్గా చెప్పాలా, వచ్చి తినండి అంటారు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. కీర్తనకి లోపల కాలిపోతూ ఉంటుంది. తాతగారు చాలా రోజుల తర్వాత అంత సీరియస్గా కనిపించేసరికి ఎవరు ఏం మాట్లాడరు. సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు జైతో సహా. చా, రిసెప్షన్ వల్ల గొడవ అవుతుంది అనుకుంటే అసలు రిసెప్షన్ ఏం లేకుండా చేస్తున్నాడు ఈ తాతయ్య అని కోపంగా అందరి వైపు చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కీర్తన. మిగతా వాళ్ళందరూ ఎప్పట్లాగే మామూలుగానే అంతా పూర్తయిన తర్వాత అందరూ బయటకు వెళ్తారు. ఇక ఎవరు ఏం మాట్లాడరు. ఒకళ్ళు ఆయనకి ఎదురు తిరిగితే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటుంది కీర్తన. అక్కడి నుంచి అందరూ వెళ్తారు. జై, దక్ష, తాతగారు మాత్రమే ఉంటారు. వీళ్ళిద్దరూ తింటూ ఉంటారు. తాతగారు తినడం పూర్తి చేస్తే జ్యూస్ తాగుతూ ఉంటారు. ఆయన కూడా మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళి సోఫాలో కూర్చొని తాగుతూ ఉంటారు. జై మెల్లిగా దక్ష చేపట్టుకుంటాడు. ఏంటి అన్నట్టు చూసింది. రాత్రి ఎందుకు వెయిట్ చేయడం, తిని పడుకోవచ్చు కదా, ఇంత లేట్ నైట్ వరకు వెయిట్ చేయడం ఎందుకు?
అలా ఉండడం నీ హెల్త్కి మంచిది కాదు అంటాడు జై. మీరు అలా తిడతారని తెలియదు కదా, అందుకే వెయిట్ చేశాను అని కొంచెం సీరియస్గా చెప్తుంది. వామ్మో, దీనికి బాగా కాలింది. ఇప్పుడు మామూలుగా మాట్లాడేది ఇవాళ సీరియస్గా మాట్లాడుతుందంటే రాత్రి కొంచెం టెన్షన్లో చేయి నొప్పిగా ఎలా ఉంది? నొప్పిగానే ఉంది అంటాడు. మళ్ళీ ఎవరితోనైనా ఫైట్ చేసి రండి, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి తను కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అబ్బో, ఇవాళ చాలా తేడాగా మాట్లాడుతుంది అనుకుంటాడు. దక్షత ఏదో మాట్లాడదామని లేచి తను కూడా ముందుకు వెళ్ళిపోతాడు. ఏదో ఫోన్ రావడంతో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దక్షకి తాతగారికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. శ్రేష్ఠ కాలేజ్కి వెళ్తుంటే మధ్యలో స్కూటీ ఆగిపోతుంది. అక్కడ తనకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర స్కూటీని ఉంచి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆది కొంచెం దూరంగా అటువైపు నిలబడి ఉన్న శ్రేష్ఠని చూస్తాడు. స్కూటీ ఉంది కదా, మరి ఆటోని ఆపుతుందేంటి? అయితే స్కూటీ రిపేర్ అయి ఉంటుంది అనుకుని వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళి శ్రేష్ఠ దగ్గర ఆపుతాడు. చాలాసేపటి నుండి ఆటో కోసం వెయిట్ చేస్తుంది, ఒక ఆటో కూడా ఆపట్లేదు అనుకుంటూ ఉండగా ఆది కారులో నుంచి దిగి శ్రేష్ఠ ఏమైంది? స్కూటీ పంచర్ అయింది, కాలేజ్ టైం అవుతుంది, అందుకే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. నేను రాను. శ్రేష్ఠ ఏంటి రోడ్డు మీద గొడవ, వచ్చి కారు ఎక్కు, నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను అంటాడు. ఒక్కసారి నీ కారు ఎక్కినందుకు నాకు జరిగింది చాలు, రోడ్డు మీద న్యూసెన్స్ చేయకుండా వెళ్ళిపోండి, నేను నీతో రాను, ఆటోలో వెళ్తాను అని మొండిగా చెప్తుంది. అసలు ఏంటి నువ్వు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వవు, మనం చెప్పేది వినవు, ఇలా అయితే ఎలా? సరే, నువ్వేం మాట్లాడద్దు, నేను కూడా ఏం మాట్లాడను, జస్ట్ లిఫ్ట్ ఇస్తానంతే, వచ్చి కారులో కూర్చో అంటాడు. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అనుకోకుండా అప్పుడే ఒక ఆటో రావడంతో ఆదికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఎక్కి కూర్చొని కాలేజ్ అడ్రస్ చెప్తుంది. శ్రేష్ఠ అని పిలుస్తున్నా కానీ వినిపించుకోదు. ఆటో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆది కూడా కార్ స్టార్ట్ చేసుకొని ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు. తను సేఫ్గా కాలేజ్కి వెళ్తుందా లేదా అని తన వెనకాలే వెళ్తుంటాడు. మేడం, ఏంటో చెప్పు అంటుంది విసుగ్గా. ఇందాక మీరు ఆటో ఎక్కితే అప్పుడు అక్కడ ఒక అతను నిలబడి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి కారులో మనల్ని ఫాలో అవుతున్నాడు అని చెప్తాడు డ్రైవర్. శ్రేష్ఠ కొంచెం పక్క కొంగి చూస్తుంది. ఆది ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు. మేడం, అతను పోలీసా? కాదులే, నువ్వు ఫాస్ట్గా వెళ్ళు అంటుంది. కాలేజ్ దగ్గర ఆటో దిగగానే డబ్బులు ఇచ్చి ఆది వైపు సీరియస్గా చూసుకుంటూ లోపలికి వెళ్తుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ లోపలికి వెళ్ళడం చూసిన తర్వాత తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడితో ఈ స్టోరీ ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇక కీర్తన ఆ ఇంట్లోకి వచ్చింది కదా, మరి కీర్తన ఆటలు సాగటం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయి, లేకపోతే తాతగారు దక్ష జై ఆ గొడవల్ని ఆపుతూ ఉంటారా, లేకపోతే గొడవలు జరుగుతూ ఉంటాయా? చూద్దాం తర్వాత ఏమేమి జరుగుతుందో. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.